నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం జీవనోభృతి ఇవ్వాలంటూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 4016 రూపాయల పెన్షన్ హామీని అమలు చేయాలని, పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ జీవనోభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రతి నెల 26 రోజుల పనిదినాలు కల్పించాలని, చేయూత పథకంలో భాగంగా ఆన్లైన్ లో జీవనోభృతి కోసం బీడీ కార్మికులకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వీళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో ఇప్పుడు ఈ చేయూత పథకం ద్వారా ఆన్లైన్ అవకాశం లేదు. దరఖాస్తు దగ్గర 2014-15 నుంచి అందరికీ పిఎఫ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ దరఖాస్తు ఇప్పుడు ఆన్లైన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులలో చేయూత పథకం ద్వారా దరఖాస్తు చేసుకుందామంటే ఆప్షన్ లేదు. కాబట్టి కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో అందరికీ బీడీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించారు. నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఖానాపూర్ ఐబీ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా బీడీ కార్మికులకు ఇంకా జీవనభృతి అవకాశం కల్పించాలని ఈరోజు సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ విధానాన్ని బంద్ చేయడం జరిగింది. బీడీ కార్మికులు పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఎలాంటి ఆకాంక్షలు లేకుండా ఇలా బీడీ పెన్షన్ సౌకర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. కానీ ఇలా ఈ చేయూత పథకం ద్వారా బీడీ కార్మికులకు ఆన్లైన్ విధానం చేసుకుందామంటే ఇలా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఇలా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీడీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కోల్పోయే పరిస్థితి ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేది ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వివరించకుండా బీడీ కార్మికులకు ఇంకా ఈ చేయూత పథకం ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అందించాల్సిన అవసరం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో పీఎఫ్ కలిగి ఉన్న ప్రతి ఒక్క కార్మికురాలకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఈ పెన్షన్ పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్క కార్మికురాలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా 2016 నుంచి 4016 ఇంకా జీవనభృతి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని చెప్పింది. ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయినా ఈ దాని మీద జాస లేకుండా పోతుంది. కాబట్టి 2016 నుంచి 4016 రూపాయలు పెంచి రేపు భవిష్యత్తులో ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. లేకుంటే తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.